K+ News Network presents. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం. జిల్లా కాంగ్రెస్ కమిటీ ధ్వజం. కడప నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాళీ బజావ్ నిరసన కార్యక్రమం భాగంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున శబ్దాల ధ్వనులతో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అనే నినాదంతో గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన ఒక వృద్ధాప్య పింఛన్ మినహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కానికి వదిలేశారని, తల్లికి వందనం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, రైతన్నలకు నిధులు, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ వృత్తి, ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు అమలు కాకుండా తిరుమల లాంటి వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చి అందరి దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వం ఇదే విధంగా ప్రజల మనోభావాలతో చెలగాటమాడి అతి ఘోరంగా ఓటమి పాలైన విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించాలని, ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని నిల్, అప్పులు ఫుల్, సంక్షేమంలో సంక్షోభం, రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఈ 100 రోజుల పాలనలో ఏ ఘనకార్యం చేపట్టారని, సంబరాలు జరుపుకుంటున్నారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా ప్రజా సంక్షేమం అటకెక్కిందని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకొని ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి వైపు దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి చక్రయ్య, వెంకటరమణ, రహమతుల్లా ఖాన్, మధురెడ్డి, కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా ప్రజల పక్షాన మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము ప్రజల క్షేమమే కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం సరైన మార్గంలో పరిపాలన చేయాలా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము ఈ రకంగా తాళీ బజావ్ కార్యక్రమం చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చినట్లయితే తప్పకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో మంచి ప్రభుత్వాన్ని ఇస్తుంది. లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వానైనా సక్రమైన మార్గంలో ఉండే విధంగా ప్రశ్నిస్తూ, వారు మర్చిపోయినా వారు చెప్పిన హామీలను వాళ్ళు గుర్తు చేస్తూ ప్రజల పక్షాన కోరే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ రకంగా అయితే హామీలు ఇచ్చినారో వాళ్ళతో మెడలు వంచి ఆ హామీలన్నీ కావాల్సిన పథకాలన్నీ తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. కాబట్టి మాతో కలిసి సహకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనకు రావాల్సినటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చేసినటువంటి హామీలన్నీ నెరవేర్చుకోవాలని ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, ఏదైనా కూడా ప్రజల పక్షాన మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. మా అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ప్రజాపక్షపాతిగా ఉన్నారు. ప్రజల కోసమే ఆమె నాయకత్వం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క అండదండల్లో మేము తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారు సరైన మార్గంలో ప్రభుత్వం ఇచ్చే విధంగా మేము చేస్తామని ఈ సమయంలో నేతృత్వంలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి బగ్గబగ్గమండే నిప్పుల పొయ్యిలో పడుతుంది. జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, యూదాంధ్రప్రదేశ్, రగ్గాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశాడు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల నుండి 11 స్థానాలు చెప్పి ఆయన పంపించేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏదో పొడుస్తుందని చెప్పేసి ప్రజలు ఓటు వేశారు. 164 సీట్లు ఇచ్చారు. కానీ పరిస్థితి చూస్తే అంతకంటే ఘోరంగా తయారైపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి
జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 హామీలు అంత ముఖ్యం. ఆ సూపర్ 6 హామీలు ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత అంతవరకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, అది యువతకు సంబంధించి. రెండవది వచ్చేసి విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి వచ్చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు, అది విద్యార్థుల నుంచి తల్లికి వందనం పథకం కింద. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు. ఇక మహిళలకు సంబంధించి 3 హామీలు. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మూడవది 19 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు వచ్చేసి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం. తర్వాత 5వది సామాజిక పెన్షన్ల పెంపు, 6వది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం. కాబట్టి ఈ 6 హామీల్లో ఆయన అధికారంకి వచ్చేసి 103 రోజులైంది. ఈ 103 రోజుల్లో అందులో గతంలో 14 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి అయితే ఓకేగా టైం ఉంది అనుకోవచ్చు. కానీ ఈ 103 రోజుల్లో కేవలం ఒక్కటి మాత్రము సామాజిక పెన్షన్ల పెంపు మాత్రం అమలు చేశారు. మిగతా 5 అమలు చేయలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పడం లేదు. అంటే ఒక విద్యార్థి 6 పరీక్షలు పెడితే 5 పరీక్షల్లో 0, ఒక్క పరీక్షలో మాత్రము 100కి 100 వచ్చాయి, మిగతా 5లో 0 వచ్చాయి. అంటే 600 మార్కులకు 100 మార్కులు వచ్చాయి. అంటే 100 మార్కులకు 17 మార్కులు వచ్చాయి.